ఎంతమంది రెడీ ఉన్నారు రాత్రి కూడా? ఎందుకంటే అయిపోవు మరి, ఇవి అయిపో పాటలు అయిపోతేనే బాప్తిస్మాలు ఇచ్చేది అడిగిన వాళ్ళకి, లేకపోతే లేదు. కాబట్టి రాత్రి కూడా వాక్యం వినేసి వెళ్ళే వాళ్ళు వెళ్తాం, పడుకునే వాళ్ళు పడుకుంటాం ఇక్కడ అని అనుకుంటే రాత్రి కూడా చెప్పేస్తాం, సమయం వృధా చేసుకోవాలి అసలు. రైట్, ఇప్పుడు సమయం ఎంత? కాబట్టి ఎన్ని గంటలకు వదిలేదు భోజనానికి సార్? దేవ గారు ఇది బాగా చేసేయండి. ఓకే, మానవ పతనం. నేను ఈ పాఠము మనం కలిగిన 3 సంఘాల్లో దాదాపుగా తెలియజేశాను. ఈ పాఠాన్ని విన్న వారికి అందరికి ఎంతమంది విన్నారో కొంచెం చేతులు ఎత్తితే దీన్ని ఎంత ఈజీగా దాటేయటమో ప్రయత్నం చేస్తాను. మానవ పతనం అన్న పాఠం ఎంతమంది విన్నారు? చేతులు ఎత్తండి. మానవ పతనం అనే పాఠం ఎంతమంది విన్నారండి? మీ అప్పుడు వాళ్ళు ఎక్కలేదా? ఓకే, రైట్. చాలా మంది వినలా. ఇంతకు పతనం అన్నదే తెలియకపోతే రక్షణ అన్నదానికి అర్థమే ఉండదు. దయచేసి గమనించండి. మానవ పతనం, ఇంతకు మానవుని కూర్చున్నటువంటి విషయాల్లో బుక్ మీ ముందు పెట్టుకోండి. మానవుడు దేవుని కుమారునిగా ఉండుటికే నిర్మించబడిన నంబర్ 1. రెండవది, మానవుడు మహోన్నతుడు దేవుని స్వరూపం మరియు పోలికలో నిర్మించబడిన. మూడవది, మానవుడు దేవుని పోలికను తన అవిధేయత వలన కోల్పోయాడు. మానవుని ప్రారంభాన్ని మనం ఆలోచన చేయగలిగితే నరుడు సాక్షాత్తు దేవుని స్వరూపం, దేవుని యొక్క ఆత్మ పోలిక, నిత్యమైనటువంటి పోలిక. మానవ నిర్మాణంలో మానవుని స్థానం, దేవుని నిర్మాణంలో మానవుని స్థానం సృష్టిలో చాలా గొప్పది. ఎంత గొప్పది అనంటే మానవుడు నిర్మించిన విధానాన్ని మనం ఆలోచన చేస్తేనే అర్థమవుతుంది. ఇందాక మనం విన్నట్టుగా దేవుడు మానవుని దేహాన్ని ఎలా నిర్మించాడు? యోబు గ్రంథంలోని 10వ అధ్యాయంలో దాదాపు 9వ వచనం నుంచి చదివాం మనం. 8 నుంచి, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి ఉన్నను అని యోబు గారు చెప్పారు. అలాగే దేవుడు కూడా మానవ నిర్మాణాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి ఆయన నాసికారంధ్రములో జీవాయం వదుగా నరుడు జీవాత్మ. మానవ నిర్మాణాన్ని గూర్చి దేవుడు మాట్లాడతా యెషయా గ్రంథము 46వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 3వ వచనంలో, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చక్కబెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించండి. ముదిమొచ్చు వరకు నేను ఎత్తుకున్నవాడం నేనే, తల వెంట్రుకలు నెరగే వరకు నెత్తుకున్నవాడం నేనే. ఈ మాట జాగ్రత్తగా చూడండి. నేనే చేసి ఉన్నాను అన్నాడు. ఎలా చేసి ఉన్నాడు అని అంటే సాక్షాత్తు తన స్వహస్తాలతో చేశాడు. ఈ సృష్టిలో దేవుడు సమస్తాన్ని ఎలా నిర్మించాడండి? హెబ్రీ పత్రిక 11:3. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచంలో దేవుని వాక్యం వలన, అంటే దేవుని వాక్యం వలన నిర్మాణం అయ్యాయంటే దేవుని వాక్యం వలన సృష్టించబడ్డాయి. అదే మానవుని విషయంకి వచ్చేసరికి దేవుని స్వహస్తాలతో చేయబడ్డాడు. ఈ రెండింటిలో ఏది గొప్ప విషయం? స్వహస్తాలతో చేయబడటం గొప్పదా, మాటతో కలిగించడం గొప్పదా? మాటతో కలిగించబడినది గొప్పదా, స్వహస్తాలతో చేయబడినది గొప్పదా? స్వహస్తాలతో చేయబడినది గొప్పదైతే సృష్టి గొప్పదా, మానవుడు గొప్పవాడు అంటే మానవుడే గొప్పవాడు. ఇది ఒక భాగం అయితే. రెండో విషయం ఏంటంటే దేవుడు ఈ సృష్టిలో ఏది ఏ రూపంలో ఉండాలో తను అనుకున్న రూపాన్ని ఇచ్చేసాడు వాటికి. భూమి ఇలా ఉండాలా, సూర్యుడు ఇలా ఉండాలా, చంద్రుడు ఇలా ఉండాలా, నక్షత్రం ఇలా ఉండాలని దేవుడు
తను అనుకున్న రూపంతో చేశాడు దాన్ని. అవునా? మనిషికి ఏ రూపం ఇచ్చాడు? సాక్షాత్తు తన స్వరూపమే ఇచ్చాడు. దేవుడు సాక్షాత్తు మనుషునికి తన స్వరూపం ఇచ్చాడు. ఈ మహా సృష్టిని అంతటిని, ఇది ఎంత పెద్ద సృష్టి అంటే నేటికి మానవ మేధస్సుకు దొరికినది 10% కూడా సరిగ్గా దొరకలా. మానవ జ్ఞానానికి వాళ్ళ జ్ఞానంతో జ్ఞాననేత్రం అని హబుల్ టెలిస్కోప్ అని పేరు పెట్టి ఆకాశాన్ని అంతటిని హబుల్ టెలిస్కోప్ లో ఎన్నో లక్షల కాంతుల సంవత్సరాల దూరాన్ని చూడగలిగే జ్ఞానం ఉన్నప్పటికీ దాని వివరాలన్నిటినీ తెలుసుకున్నట్టు కొరకు ఇప్పుడు సృష్టిలో 10% కూడా తెలుసుకోలేదట. ఇంత మహా సృష్టిని అంతటినీ చేసిన దేవుడు దాంట్లో మానవుని స్థానం ఎలాగుందనంటే వీటన్నింటికి దేవుడు తను అనుకున్న రూపాన్ని ఇచ్చాడు. భూమి ఇలా ఉండాలా, మిగిలిన సూర్యకుటుంబంలో 9 గ్రహాలు ఒక్కో గ్రహం ఈ విధంగా ఉండాలా అని. కానీ మానవుని మాత్రం తన స్వహస్తాలతో చేసుకున్నాడు, తన రూపాన్నే ఇచ్చాడంటే ఏ కోణంలో కొలిచినా నరుడు అన్ని విషయాల్లో గొప్పవాడు. అంతేకాదు, కీర్తనల గ్రంథంలోనే 8వ కీర్తనలో దేవుడు మానవుని గొప్పతనం ఏంటో తెలియాలా, ఎక్కడి నుంచి ఎక్కడ పడ్డాడో అనే సంగతి తెలియాలి. అందుకోసం మీకు ఇదంతా చెప్తున్నాను. మానవుని పతనం అనేది పాఠ్యభాగం. పతనం అనంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితి నుంచి కింద పడుట అని అర్థం. ఒక ఉన్నతమైన స్థానం నుంచి కింద పడిపోవటం, లేక ఒక ఉన్నత స్థితిని కోల్పోవటం. తాను ఎంత ఉన్నతుడో అనేటువంటి విషయం తెలియాలి. చాలా మందికి మనమేంటో తెలియకపోయిన కారణాన్నే ప్రతి నీచమైన కార్యక్రమాలకి సిద్ధపడుతూ ఉంటాం. కొంతమంది సేవకులు తప్పులు జరిగించినప్పుడు నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే, నువ్వేంటి, నీ స్థానం ఏంటో నువ్వు మరిచావు కాబట్టి ఇలాంటి పనికిమాలిన పనులకి సిద్ధపడ్డావు అని చెప్తాను. వాస్తవం కదండి. ఎంత ఉన్నతమైన స్థితి దేవుని దృష్టిలో మానవుడు కలిగి ఉన్నాడనే విషయాన్ని మీరు గమనించగలిగితే కీర్తనల గ్రంథంలోని 8వ కీర్తనలు కీర్తనల గ్రంథంలోని 8వ కీర్తనలో 5వ వచనం నుంచి చదువుదాం. 8 వరకు. దేవుని కంటే కొంచెం వాడిని తక్కువనిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వాడిని కిరీటం ధరింపు చేసినట్టు అధికారిని చేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చున్నావు, గొర్రెలన్నింటినీ ఎడ్లన్నింటినీ అడవి మృగములు ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములు సముద్ర మార్గములు సంచరించే వాటన్నిటినీ వాని పాదముల క్రింద ఉంచి ఉన్నావు. ఎవరి ప్రాణాల కింద? మానవుని ప్రాణాల కింద. అలాగే చిడా ఆదామును మీరు చూస్తే దేవుడు ఆదామును చేసినప్పుడు 1వ అధ్యాయం ఆదికాండంలో 27వ వచనంలో ఆ విషయం మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది. 28 నుంచి చూడండి. వారిని ఆశీర్వదించేలా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి, దాన్ని లోపరుచుకోండి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిని ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. ఎల్మందా పొంగడుకో బాగా వినండి. సర్వ సృష్టి మీద దేవుడు మనుష్యుణ్ణి ఎలా నియమించాడట? అధికారిగా, ఏలికగా నియమించాడు. ఈ మాట దేవుడు సాక్షాత్తు చెప్పాడు. దానికి దావీదు భక్తుడు ఆ మాట అనగలిగాడు. నీవు కలుగు చేసిన సమస్తమును వాని పాదాల క్రింద ఉంచావు, ఏలమని వాని కిరీటం మీద పెట్టేసేవాడిని. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మానవుడు ఎంత ఉన్నతుడో చూడండి. నంబర్ 1 సాక్షాత్తు దేవుని స్వరూపాన్ని కలిగిన వాడు. నంబర్ 2 దేవుని స్వహస్తాలతో చేయబడిన వాడు. నంబర్ 3 దేవుని సృష్టి కార్యక్రమాలన్నింటి మీద అధికారము కలిగిన వాడు. ఇంతకన్నా ఉన్నత స్థితి ఏముందండి ప్రపంచంలో? అంత ఉన్నత స్థితి కలిగినటువంటి వ్యక్తి ఎక్కడికి పడిపోయాడు అనంటే ఒక భయంకరమైనటువంటి అదో స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎంత స్థితికి వెళ్ళిపోయాడో బైబిల్లో కొన్ని మాటలు చూసారా? సోమరి
యాడికి పోలంట? సమస్త జీవులను పురుగులను ఏలండని దేవుడు వాటి మీద మనుషునికి అధికారం ఇచ్చి పుట్టిస్తే ఆ మనుషుని యాడికి వెళ్ళమన్నాడు? చీమల దగ్గరకు వెళ్ళమన్నాడు. ఎందుకు వెళ్ళాలంటే అక్కడికి? వాటి నడతలు కనిపెట్టి, నిజంగా మనిషి జ్ఞానం లేదంటే చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం లేదా? అప్పుడప్పుడు అండి మీటింగుల్లో మనోళ్ళందరూ క్రమంగానే ఉంటారులే, మనోళ్ళ కోసం మాట్లాడట్లా. పెద్ద పెద్ద సభలకు వెళ్ళినప్పుడు భోజనాల కోసం పాస్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతుంటాయి, ఎగబడుతుంటారు తిండికి లైన్లో. ఇంకేం అదేమీగా అంటే మధ్యలో దూరి ఇంకొక ప్లేట్ ఇచ్చేస్తాడు పక్కోటి, తీసుకొచ్చేసే నా కోసం. వచ్చిన వాళ్ళందరూ పాస్టర్లే, ఏం లేదు వాళ్ళకి క్రమం లేదు. అడిగోళ్ళు ఇప్పుడు వెళ్ళు వాటి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో అని చెప్పాడు. అని అంటే ఇందుకు దేంట్లోనైనా మాకు జ్ఞానం లేకుండా అంటే కింద వచ్చిన వాళ్ళు చెప్పాడు 6 కదా సామెతల్లో, వెళ్ళుమో కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో, వాటికి న్యాయాధిపతి లేకుండాను, పై విచారణకర్త లేకుండాను, అధిపతి లేకపోయినా అవి వేసవి కాలం మందు ఆహారం సిద్ధపరుచుకుంటాయి, కోతకాలం మందు ధాన్యం కూర్చుకుంటాయి. ఎంత మంచి మాటలు చూడండి మనుషుల కోసం. మనిషి కోసం మాట్లాడితే దేవుని కుమారుడా అని మాట్లాడాలా, దయ్యాలు మాట్లాడాయి ఆ మాట. కానీ సొలొమోను మాట్లాడలేకపోయాడు ఆ మాట. యేసు ప్రభు కోసం చెప్పాడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని. మనుషుని గురించి, ఏ మనిషిని గురించి అయినా దయ్యమైన మాట మాట్లాడగలిగిందంటే ఆ మాట దయ్యం మాట్లాడలేదు. కారణం ఏంటంటే దేవుని రూపంలో చేయబడ్డ మనుషులు దేవుని సేవకుల చేత కూడా ఈ విధంగా బుద్ధి చెప్పించుకున్నారు కనుక సోమరి చీమలు ఎత్తుకెళ్ళు. దేవుడేమన్నాడు యెషయా గ్రంథంలో, నీ మీద యుద్ధం మేలురా అని చెప్పేశాడు. 1, 2 ఆకాశం ఆలకించు భూమి చెవికొని పిల్లలు పెంచి గొప్పవారం చేసిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎత్తు తన కామంగా నేర్కొను, గాడి తన సొంతమైన తోటి తెలుసుకున్నాం. ఇశ్రాయేలుకి తెలియలేదు, నా ప్రజలు యోచింపరు. వాళ్ళకి తెలివి లేదంటే యోచించారట. ఇలాగ ఎన్నో, నీ మీద గాడిద మేలు, నీ మీద ఎద్దు మేలు, నీ మీద చీమల మేలు, నీ మీద చిన్న కుందేలు మేలు. ఎక్కడున్నాడు ఎక్కడికి వచ్చాడేమని అర్థమవుతుందా? అన్నిటి మీద ఏలికగా ఉండవలసినటువంటి వ్యక్తి ఇప్పుడు అన్నింటితో బుద్ధి చెప్పుకునే దుస్థితికి దిగజారాడు. ఇది పతనం అంటారా, ఉన్నతి అంటారా? ఉన్నత స్థితి. ఇది పతనం అంటే చిన్న చిన్న విషయాలలో కూడా పతనం అయిపోయాడు. చిన్న విషయాలు, ఇక ఆత్మ సంబంధమైన స్థితిలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే మనుషుడు ఎప్పుడు ఎక్కడ ఎలా పతనం అవుతున్నాడు అనేటువంటి విషయం ఆలోచన చేస్తేనండి, పతనం అవ్వక ముందు మనుషుని స్థానం, అలాగే వారి హృదయ ఆలోచన కూడా ఎలా ఉండిందో మనకు తెలిస్తే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పాపం చేయక ముందు, పాపం చేసిన తర్వాత. పతనం అంటే పాపం చేసిన తర్వాత అని అర్థం. పాపం చేయక ముందు వారి స్థితి ఏంటి అని మీరు ఆలోచన చేయగలిగితే వాళ్ళు చాలా, మొదటి దంపతులే కదా. మొదటి పతనం ఏదెన్లోనే ఆరంభం. మొదటి పతనం ఏదెన్లోనే ఆరంభం. ఏదెన్లోనే ఆరంభం అయితే అక్కడ ఆరంభం అవ్వక ముందు, అంటే పతనానికి ముందు, పాపం చేయక ముందు వాళ్ళు ఎలాంటి మనసు కలిగి ఉంటారంటే వాళ్ళు సర్వశక్తిమంతుడైన దేవునితో సహవాసము కలిగి ఉంటుంది. ఏం కలిగి ఉంటారండి? దేవునితో సహవాసం. రెండవది, వాళ్ళు యథార్థవంతులు. ఏమైనాడు? యథార్థవంతుడు. మూడవది, సత్యవంతుడు, అబద్ధం ఆడజాలని మనిషి. నాలుగవది, నిజాయితీపరుడు. ఐదవది, పరిశుద్ధుడు. ఆరవది, నిందారహితుడు, నిర్దోషి. అలాంటి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు పాపం చేసిన తర్వాత అతను ఏమైపోయాడు అని అంటే అతనిలో ఏం ఏర్పడిందండి? భయం. మీకు షార్ట్ కట్ లో ఉన్నాయి. మానవుని పతనం యొక్క ప్రారంభం మీకున్న బుక్ లో చూసారండి. ఎనిమిదో పేజీలో మానవుని యొక్క పతనం, పాపం
ఆజ్ఞాతిక్రమం ఇవన్నీ ఎక్కడ మొదలయ్యాయి? ఏదైనా తోటలోనా? ఏదైనా తోటలోనే. పాపం యొక్క స్వభావం నియంత వలె పాలించును. అంచేత తాను స్వాధీనం చేసుకోలేని దుస్థితిలో ఉంటాడు మనుషుడు. పాపం ఆ వ్యక్తిని ఏలుతున్నట్లయితే ఇక తనను ఎవరు అదుపు చేయలేరన్నమాట. ఎవరు మాట వినగలరు. మూడవదిగా, పాపం చేయకముందు ఆదాము యొక్క స్థితి ఏంటి అని అంటే అతడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, దోషారోపణ లేని స్థితి, దేవునితో సహవాసం కలిగిన వాడు. మనం ఇంకా కొన్ని జోడించాం. నిజాయితీ పరుడని, సత్యవంతుడని, అబద్ధం ఆడజాలని స్వభావం కలిగిన వాడని. ఈ విధంగా అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. అసలు దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే అన్ని మంచివే ఉంటాయి. ఎప్పుడైతే మనుషుడు పాపం చేశాడో, పాపం చేసిన తర్వాత మనుషుల్లో ఏమేర్పడింది అని అంటే, ఫస్ట్ మనిషికి భయం. పండు తిన్న వెంటనే దేవుడు ఏదోన్న తోటలో సంచరిస్తున్న సంగతి ఎరిగిన తర్వాత ఆదామహులు ఏం చేశారండి? అంతకు ముందేమో మా తండ్రి వస్తాడు, ఆయనతో మాట్లాడదామని ఎదుర్కోబోయినటువంటి వాళ్ళు ఇప్పుడు దేవుని స్వరము విని చెట్ల చాటన దాక్కున్నారట. ఏముందైతే దాక్కోవడానికి? భయం. మనుషుడు ఎప్పుడైతే పతనమైపోతాడో అప్పటి నుంచి మనుషులు ఏమేర్పడుతుంది? పాపం చేస్తాడో అప్పుడు మనుషుల్లో భయం ఏర్పడుతుంది. యథార్థత కోల్పోతాడు, అబద్ధం ఆడుతున్నాడు, నిజాయితీ కోల్పోయాడు, సిగ్గుపరచబడ్డాడు, సిగ్గుతో తలదించుకున్నాడు. అవునా కదా? ఎన్ని జరిగాయో అతని జీవితంలో. అంచేత ఇక్కడ టూకీగా మనం ఆలోచన చేస్తే, పాపం చేసిన తర్వాత మరణము, భయము, సిగ్గు, దోషారోపణ చేయు మనస్సాక్షి, అపవాదము, దేవుని ఉగ్రత, మంచి చెడ్డల తెలివి. పాపం చేసిన తర్వాత మనుషుల్లో ఇన్ని చోటు చేసుకున్నాయి. ఆజ్ఞ అతిక్రమం పాపం. దేవుడు పాపం చేయకముందే చెప్పేశాడు, నీవు ఆజ్ఞ అతిక్రమించిన రోజున ఏమవుతావు అని చెప్పాడండి. చస్తావు అని చెప్పాడు. చస్తావంటే చచ్చాడా, చావలేదా? మన భాషలో చావటం అని అంటే నలుగురు మోసుకెళ్ళాలి కదా అని. కానీ దైవికమైన భాషలో ఏముందంటే, దేవుని దృష్టిలో అది ఆత్మ సంబంధమైన చావు. అది ఆత్మ సంబంధమైన చావు అంటే తండ్రి అయిన దేవునితో నిత్యత్వం ఉండే నీకు సహవాసము కొరకు. చావుకు శరీరీత్యా ఆలోచన చేసిన శాశ్వతమైన ఎడబాటు. నేను చస్తే నా అనుకున్న వారికి అందరికీ నేను శాశ్వతంగా దూరమైపోతాను. అంతేనా? వాళ్ళకు నాకు ఏ సంబంధం ఉండదు. బతికొండగానే ఇవన్నీ భార్య, భర్త, పిల్లలు, అమ్మ, నాన్న, అత్త, మామ అంతా. కానీ చస్తే వీళ్ళకి నాకు ఏ విధమైన సంబంధం ఏ విధంగా ఉండదో అంటే, తమ శరీర సంబంధులకు శరీర సంబంధమైన మరణం యొక్క అర్థం తెలిస్తే ఆత్మ సంబంధమైన మరణం అర్థమైపోతుంది అన్నమాట. శరీర సంబంధులకు శరీర సంబంధమైన మరణము శాశ్వతమైన ఎడబాటు. ఆత్మ సంబంధమైన మరణం అని అంటే దేవునితో మనుషునికి శాశ్వతమైన ఎడబాటు అని అర్థం. అది మరణం అంటే. పాపం వలన వచ్చిన జీతం మరణం. ఈ విధంగా మనుషుడు దేవుని ఉగ్రతకు పాత్రుడైపోయాడు. ఇప్పుడు నేటి మానవుల పరిస్థితి ఏంటి అంటే, నేటి మానవుల పరిస్థితి ఏంటంటే, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేసి అని అన్నాడు. ఇప్పుడు అందరూ పాపం చేశారు. కానీ ఈ పతనం అన్నది ఏదైనా తోటల నుంచి ఆరంభమై కొనసాగుతూనే వస్తుంది. మర్చిపోకండి. మనుషుల్లో పాపం పుట్టడానికి గల కారణం ఏంటి? మనుషుల్లో పాపం పుట్టడానికి గల కారణం ఏంటి? ఈ విధమైనటువంటి విధానాల్లో ప్రజల పరిస్థితి ఇప్పుడు ఏదైనా తోటలో ఒక విధంగా పతనం అయితే, ఆదాము దగ్గర నుంచి నోవహు కాలానికి వచ్చేసరికి ఆ ప్రజల పతనమైన స్థితి మరో రకం. అవునా? వాళ్ళు ఎన్నింటిలో పాడైపోయారు. వాళ్ళైతే ఒక ఆజ్ఞని అతిక్రమించారు. అతిక్రమించిన తర్వాత భయము, మరణము, దేవుని కోపము, శాపము అన్ని తెచ్చుకున్నారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఆ జనాంగం కొంత ఒక 1650 సంవత్సరాలు గడిచిన తర్వాత నోవహు కాలానికి వచ్చేసరికి మనుషులు వివాహ వ్యవస్థలో పతనమైపోయారు. సహజవాంఛలు చెప్పారు ఇందాక,
ఈ సహజ వాంఛలను తీర్చుకొనుటలో అన్ని విధాలుగా అతిక్రమించారు. అంచేతన దేవుడు వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు 6వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది చూడండి. ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనం. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడు వాదించదు. వారు తమ అక్రమ విషయములో నరమాత్రులైనారు. అతిక్రమకారులు అయిపోయారు కాబట్టి పూర్తిగా నరులు అయిపోయారు. దేవుని కుమారులు అనబడటానికి వాళ్ళక యోగ్యత లేనివారు అని చెప్పేసి అంటున్నారు. అక్రమకారులు కాబట్టి అక్రమము అతిక్రమము అక్కడ చోటు చేసుకుంది. ఏదైనా తోటలోంచి నోవాహు కాలం వరకు, నోవాహు కాలంలో అతిక్రమం చోటు చేసుకుంది. ఎలాగా అనంటే మనం విన్నామే, సహజ వాంఛలు తీర్చుకోవటానికి దేవుడు ఏ క్రమం పెట్టాడో ఆ క్రమం కాకుండా దేవుడేమో ఆకలి దప్పులు పెట్టాడు. ఆహారం సంపాదించుకోవడానికి కష్టపడి తినమన్నాడు. అదే ఆకలి తీర్చుకోవడం కోసం కష్టపడకుండా తీర్చుకోవచ్చు. ఎలా తీర్చుకోవచ్చండి? దొంగతనం చేయొచ్చు, మోసం చేయొచ్చు, ఇంకా లంచం తీసుకోవచ్చు. వివిధమైనటువంటి పద్ధతులతో తీర్చుకోవచ్చు కదా. ఇలాగా లైంగిక వాంఛ, కామం అని అంటారు. దానిని దేవుడు వివాహంలో యుక్త వయసు వచ్చిన తర్వాత అవయవాలు వాటి కోరికలను బట్టి దేవుని చిత్తాన్ని జరిగించడానికి దేహంలో అవయవాలను పెడితే ఆ కోరికలు తీర్చుకోవడం కోసం నరుడు ఏం చేశాడంటే, దేవుడైతే వివాహంలో తీర్చుకోమని చెబితే నరుడు ఏం చేశాడు? మనసుకు వచ్చినట్టుగా చేసేసుకున్నాడు. అందులో ఏముంటుంది? జారత్వం ఉంటది, వ్యభిచారం ఉంటది, బలాత్కారం ఉంటది. అది అక్కడ కనబడింది. వాళ్ళు బలాత్కారులు అని ఉంటారు కింద వచనాల్లో. 11వ వచనం అనుకుంటా. దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేను భూలోకము బలాత్కారముతో, అది అతిక్రమం. వివాహ వ్యవస్థలో పతనం అయిపోయారు, ఆలోచన విధానంలో పతనం అయిపోయారు. అంత భయంకరంగా. ఆ 5వ వచనం చదివితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు కేవలం ఎల్లప్పుడూ చెడ్డదని యెహోవా చూచి హృదయాలోచనలో తప్పిపోయారు. చెడుతనంలో గొప్పలు అయిపోయారు. ఇలాగ అన్ని విధాలుగా నోవాహు కాలంలో పతనమైపోయారు మనుషులు. ఆ తర్వాత కూడా అన్ని కాలాల్లో మనుషులు పతనమవుతూనే వస్తున్నారు. ప్రస్తుత కాలంలో కూడా మనుషులు ఎలా పతనమవుతున్నారు? మనుషుడు పాపం చేయటానికి 2 కారణాలు. ఇందులో మనకి ఇవ్వబడినటువంటి పాఠంలో 4వ పాయింట్, పాఠము మానవ పతనం యొక్క ప్రారంభం అనేటువంటి పాయింట్ లో 4వ పాయింట్ మనం చూస్తే చూడండి, పాపము చేసిన విధానము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాల్లో గుర్తుంచుకోండి, పాపానికి తల్లి అదే. పాపానికి తండ్రిని పుట్టించారు బోధకులు. ఆదాము వలన మనమందరం పాపం చేసేస్తున్నామట. ఆయన పాపం చేస్తాం, మనం ఎందుకు చేస్తాం పాపం? కాదు. ఆయన పాపం చేశాడు, మనము పాపం చేయాలని ఏమీ లేదు రూలు. ఇక్కడ విషయం ఏంటంటే, ఎందుకు పాపం చేస్తున్నాడు? మరి ఆయనకు చెప్పేసాడు, నీకేం చెప్పేలేదే? చదవండి 1వ అధ్యాయం. ప్రతివాడు తన స్వకీయ దురాశల చేత ఏడవబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణాన్ని కనును. మరణానికి ముందు కనటం, కనక ముందు గర్భం. పాపము ఎలా పుడుతుందో అనేటువంటి దానికి ఎంత అద్భుతమైన ఉదాహరణ వాడాడండి ఆయన. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై, అంతకు ముందు మనుషుడు ఏం చేస్తాడంటే శోధించబడతాడు. వివిధమైనటువంటి ఆలోచనల చేత, వివిధమైన కార్యక్రమాలను బట్టి మనుషుడు శోధించబడతాడు. ఈ శోధనకు ముందు మనుషుల్లో ఏముంటుందనంటే, ఇదేమంటారు? దురాశ అన్నట్టు. దీనికి సంబంధించి ఎంత చక్కగా చెప్పాడంటే ఆయన, ఈరోజు నేను 75 కిలోలు,
42 సంవత్సరాల క్రిందట మా అమ్మ కడుపులో 9 నెలలు ఉండుంటాను కదా. అప్పుడు నా బరువు ఎంత ఉంటుంది? నేను పుట్టినప్పుడు కూడా బాగానే ఉన్నానట. అందరూ నన్ను దుబ్బోడని ముద్దాడేవారట, కర్రోడని. మరి అది కూడా కల్లడతో సహా. దుబ్బోడు అంటే బండోడు అంటారు మన భాషలో. ఇక్కడ లావుగా ఉండోని దుబ్బోడు అంటారు అక్కడ. సో అప్పుడు కనీసం నేను 3 కిలోలు 4 కిలోలకు పైగానే ఉండుంటానన్నమాట. అంతేనా? ఇప్పుడు ఈ 75 కిలోలకు ముందు 75 కిలోలు వచ్చానో, దీనికి ముందుగా 42 ఏళ్ల కిందట 3-4 కిలోలు, అంతకు ముందు ఒక 6 నెలలు వెనక్కి వెళ్తే, అమ్మ కడుపులో కూడా పుట్టకన్నా ముందు ఒక 6 నెలలు వెనక్కి వెళ్తే కనీసం 1.5 కిలో, 2 కిలోలు. ఇంకా 3 నెలలు వెనక్కి వెళ్తే ఒక 1/2 కిలో. ఇంకా ప్రారంభానికి వెళ్తే కణం. బరువు తూచటానికి కూడా బరువు దొరకదు. తూచటానికి కూడా సరిపోనంత చిన్న ఆకారముతో ఆరంభమైంది తల్లి గర్భంలో నా ఆకారం. ఇప్పుడు నేను 75 కిలోల మాంసపు ముద్దగా ఎదిగింది నా దేహం. ఈ ఎంత మంచి ఎగ్జాంపుల్ అండి. ఒకడు పాపము చేసి చావుకు చేరువయ్యాడు అంటే, మరణానికి ముందు వాడు ఏమయ్యాడట? కణాలు పుట్టాలి కదా. పుట్టక ముందు ఆరంభం ఏంటంటే, నీ ఆరంభం ఏంటంటే తల్లి గర్భములో కంటికి కనబడనంత చిన్న ఆకారముగా ఉన్నట్టుగానే ప్రతి మానవుని దేహంలోనూ హృదయములోనూ దురాశ అనేది అంత చిన్నగా ఆరంభమై ఇంత పెద్ద పాపాన్ని చేసి నిన్ను మరణానికి తీసుకెళ్తుంది, యుగాల శిక్షలోకి. ఎంత గొప్ప అద్భుతమైన ఎగ్జాంపుల్ అండి యాకోబు గారు వాడింది. దురాశ అనే చిన్న కణము గర్భం ధరించబడి ఒక 3 పుట్టబోయేసరికి 3 కిలోల మాంసపు ముద్దగా ఎదిగి, ఆ తర్వాత 75 కిలోల ముద్దగా మారి, ఆ తర్వాత శరీరం అంతా నలిగిపోయి ముదిరిపోయి చచ్చిపోతా. చూసావా? అదేంటండి పాపానికి మూలం. అంటే ప్రతి మనుషుడు పతనం అవటానికి ముందు వాస్తవానికి దేవుని స్వరూపంలో చేయబడ్డవాడు, అంత ఉన్నత స్థితి కలిగిన వాడు పడిపోవడానికి కారణం ఏంటి అంటే దురాశ. ఈ ఒక్కటి మన జీవితంలో అర్థమైపోతుందండి, నువ్వు పడిపోకుండా ఉండటానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సహజ లక్షణాలు దేవుని క్రమంలో తీర్చుకున్నంత కాలం పాపం కాదు. ఈ సహజ లక్షణాలు ప్రతి దాని వెనకాల దురాశ ఉంటుంది. చూడండి, ఒకడు పాపం చేశాడు అంటే ప్రతి దాని వెనకాల ఏముంటది? దురాశ ఉంటుంది. అది మనకు అర్థం అవ్వాలి. అది అతిక్రమం. కాబట్టి ప్రియమైన వారలారా, నేటి మానవుల స్థితి దురాశ అనేటువంటి దానితో ఆరంభమవుతుంది. అందరి పతనం అలాగే ఉంటాయి. చూద్దామా? ఒక్కసారి రోమిలు రాసిన పత్రిక చూడండి. అందును బట్టి ఏమి నిరూపణ చేయబడుతుందో జాగ్రత్తగా మనం చూద్దాం. రోమిలు రాసిన పత్రికలో 1వ అధ్యాయం, రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము, పాపాలన్నీ మనుషులు సర్వ పాపాలు చేయటానికి, దేవుని చేత వేరు చేయబడటానికి, దేవుని వలన కలుగు జీవంలోంచి వేరు చేయబడటానికి కారణాలు ఏంటో చెప్పాడు. ఒక్కొక్క విషయాన్ని చూద్దాం. రోమా 1:18, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతుంది అన్నాడు. ఇక్కడ ఏంటిట? దుర్నీతి చేత సత్యమును అడ్డగించుట. దుర్నీతి చేత సత్యమును అడ్డగించుట అంటే మనుషుడు స్వనీతి పరుడై, దుర్నీతి అనేటువంటి దానికి చాలా అర్థాలు ఉన్నాయి. దేవుడు చెప్పని నీతి, దేవుడు ఒక నీతిని చెప్పాడు గ్రంథంలో. మనుషుడు మాక్సిమం ఏం ట్రై చేస్తుంటాడంటే స్వనీతినే ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తుంటాడు. స్వనీతిని గురించి గత వారం కిందట మాట్లాడినట్టున్నాను. స్వనీతి సకల దుర్నీతి పాపం అని అంటే దుర్నీతి ఒక రకం కాదని అర్థం. దుర్నీతి అనేది ఒక రకం కాదు. దేవుడు చెప్పని నీతి మరి ఏదైనా కావచ్చు. అది లోకనీతి కావచ్చు,
అందులో ప్రధానంగా ముందు ఇక్కడ నుంచి మొదలవుతుంది. లోకనీతి కంటే ముందు స్వనీతి. స్వనీతి ఏం చేస్తుంది? దుర్నీతికి అర్థం. స్వనీతి ఏం చేస్తుంది? మీరు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలన నా హృదయాభిలాషయు దేవునికి నేను చేయు ప్రార్థనయునై ఉన్నది. వారు దేవుని ఆసక్తి గలవారని వారిని కూడా సాక్ష్యం ఇస్తున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకంటే వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబోనుకొనుచు దేవుని నీతికి, అది సంగతి, దేవుని నీతికి లోబడరు, దేవుని నీతిని నేర్చుకోరు, తమ స్వనీతినే స్థాపిస్తారు. స్వనీతి లక్షణాలు చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి సమయం చాలు. కాబట్టి సత్యమును అడ్డగించు సమస్త మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపం బయలుపరచబడుతుంటే పతనమైన వ్యక్తిపై ఏముంటుందండి? దేవుని ఉగ్రత. తోటలోంచి బయటికి గెంటేశాడు, ఆత్మ సంబంధమైన చావు తెచ్చుకుని అబ్బో అన్నాడు, అంతే. దేవుని ఉగ్రత అది, శాపం అది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దయచేసి గమనించండి. స్వనీతి, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దుర్నీతి లేక స్వనీతి, లోకనీతి, దేవుడు చెప్పని నీతి, దుర్నీతి, వీళ్ళందరూ కూడా దేవుని ఉగ్రతకు పాత్రలు అంటారు. నెక్స్ట్ ఇంకెవరో చూడండి, 22వ వచనంలో, వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తాము జ్ఞానులు అని చెప్పుకొంచు బుద్ధిహీనులైరి. వారి హృదయం ఏమైపోయిందట? అంధకారమైపోయింది. హృదయాంధకారం. పాపమును బట్టి మానవ హృదయములో ఏమేమి జరుగుతుందో చెప్తున్నాడు. 3వదిగా 24, వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడే వాళ్ళని ఏం చేశాడట? అపవిత్రతకు అప్పగించాడు. ఇది నా పనికి రాడు. హృదయం అంధకారమయమైపోయింది, హృదయ దురాశలకు అనుసరించి బ్రతుకుతున్నారు. 26వ వచనంలో తుచ్చమైన అభిలాష, 28లో భ్రష్టమైన మనసు. ఎన్ని రకాల స్వభావమో. ఇంకా ఆ తర్వాత మీరు 28 నుంచి 32 వరకు దాదాపుగా 21 లక్షణాలు ఉన్నాయి. పతనమైనటువంటి స్థితి. ఒక మనుషుడు పతనం అవటానికి గల కారణం ఏమైందండి అని అంటే మనసు అంధకారం. చూడండి, చివరిగా పాప ఫలితమును గూర్చి మాట్లాడతా ఏం చెప్పాడు చూడండి. నేటి మానవుల స్థితి అని అన్నాడు. నేటి మానవుల స్థితి ఏమైందనంటే అందరూ పాపులే. ఇక ఈ రకం అని కాదన్నమాట. వివరించడానికి వీళ్ళు పడనంత భయంకరమైన పాపంలో మునిగిపోయినారు మనుషులు. ఒక రకం కాదు. అందుకనే దాన్ని చదివితే మీకు తెలుస్తుంది. 1వ అధ్యాయం 28వ వచనం చదవండి, రోమీయులు రాసిన పత్రికలో. మరియు వారు తమ మనసులో దేవుని చోటీలకు పోయిరు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వము చేత, లోభం చేత, ఈర్ష్య చేత, లోభం చేత, ఈర్ష్య చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరవనమాడితో నిన్నవారై పండుగాండ్రును, అపవాదకులను, దేవద్వేషికులను, హింసకులను, అహంకారులను, బిగ్గములాడువారును, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్ధయులునైరే అంటే ధైర్యని వారు, ఇట్టి కార్యములు అభ్యసించేవారు, మరణమునకు తగిన వారును, దేవుని న్యాయ విధిని బాగుగా ఎరిగి ఉండియో వాటిని చేస్తున్నారు. అర్థమైందండి? మానవుని పతనం ఎక్కడికి వచ్చిందంటే ఒక క్యారెక్టర్ కాదు. అప్పుడైతే చిన్న దురాశతో ఆరంభమైంది. ఇప్పుడు మానవ పతనం అంతకంతకు ఏమవుతుందంటే, ఈ స్టేజ్లు ఎందుకు చూస్తూ వచ్చామనంటే ఏదైనా తోటలో ఆరంభమే, కానీ అక్కడి నుంచి మానవ పతనం ఎక్కడికి వెళ్తుంది? పతనావస్థలో ఏదైనా నోవాహు కాలంలో చెప్పినట్టుగా నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయినట్టు పతనము విషయంలో కూడా ప్రపంచమైంది చాలా గొప్పదైపోయింది.
ఆదామవులు చేసిన పాపం ఈనాటి పాపాలతో ఈ లక్షణాలతో పోలిస్తే వాళ్ళు చేసిన పాపం చాలా చిన్నది. అక్కడ నుంచి ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయేదంటే తెలుసండి. ఈ లక్షణాలకు అర్థం తెలుసా? 21 లక్షణాలు ఉన్నాయే. మొదటి లక్షణం ఏంటండి? దుర్నీతి అన్నాడు. అంటే చెడ్డ నీతి లేక దేవుడు చెప్పని నీతి. రెండవది దుష్టత్వము అంటే చెడుతనం, లోభత్వం పిసినారితనం, ఈర్ష ఓర్వలేనితనం, మత్సరం ఓర్వలేక కీడు చేయుట, నరహత్య కత్తి పట్టుకొని చంపక్కర్లా, మాటలతో చంపే వాళ్ళు కూడా ఉంటారు. కలహము దెబ్బలాడే స్వభావం, కపటము పైకి ఒకలాగా లోపల ఒకలాగా, వైరము గొడవలు కొనసాగించడం, కొండగాండ్రు చాడీలు చెప్పటం, అపవాదకులు చేయని పనికి నిందలు వేయటం, దేవద్వేషులు దేవుడిని ద్వేషించేవారు, దేవుని మాటలను ద్వేషించేవారు, హింసకులు ఇతరులను బాధ పెట్టేవారు, అహంకారులు అంటే గర్విష్ఠులు, బిగ్గములాడువారని డంబం మాటలు పలికేవారు, చెడ్డవాడిని కల్పించేవంటి సినిమా డైరెక్టర్ సీరియల్ డైరెక్టర్ లాగా ఇంట్లో కూడా కథలు అల్లు చెప్తా ఉంటారు చూడండి. లేని వాటిని అన్నింటినీ కల్పించేసి ఆ కొంపకి ఈ కొంప నిప్పులు పెట్టేస్తూ ఉంటారు. సినిమా డైరెక్టర్లు కథలు రాసేసి జనాల్ని సీరియల్ రూపంలో ఒక రకంగా నాశనం చేస్తుంటారు. సినిమాల్లో ఇంకో రకంగా యూత్ నాశనం చేస్తూ ఉంటది. ఏమిలో యూత్ నాశనం చేయడానికి సినిమాలు, కుటుంబాలను కోల్చడానికి సీరియల్స్, పెళ్లి కానంత వరకు పెళ్లి కాని వాళ్ళందరూ నాశనం చేయడానికి సినిమాలు, పెళ్లి అయిన తర్వాత మీరు ఎలా నాశనం అయిపోవాలి చెప్పడానికి సీరియల్స్. ఇవన్నీ చూసి నేర్చుకుని అమ్మలు అక్కలు ఏం చేస్తుంటారంటే ఈ కొంపకు ఆ కొంపకు నిప్పులు పెట్టేసి తమాషా చూస్తుంటారు. ఇదన్నమాట చెడ్డవాడిని కల్పించుట. రైట్. తల్లిదండ్రులు కవిధేయులు అంటే తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయటం కూడా మరణానికి తగిన పాపం. మర్చిపోతుంది. తల్లిదండ్రులకి ప్రత్యుపకారం చేయకపోవటం అనేది దేవుడు క్షమించడానికి నేరం. ఇంకో సూటిగా చెప్పాలంటే అది అర్ధాయుష్కు మూలం. ఏం చెప్పాడండి దేవుడు? నీవు నివసించుచున్న నీ దేశంలో దీర్ఘాయుష్మంతుడగున్నట్లు నీకు మేలు కలిగి నీ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఏం చేయాలా? నీ తల్లిదండ్రులని సన్మానించి బ్రతుకు. నువ్వు వాళ్ళని సన్మానించలేదు అని అంటే దీర్ఘాయుషుకు బదులు ఏమవుతావు? అర్ధాయుషుకుడే పోతావు అని అర్థం. ఇది మరణానికి నాంది. అది మర్చిపోకండి. పతనావస్థ ఈ లక్షణాలు ఉన్నాయనంటే మనలో ఎక్కడున్నామని అర్థం? పతనావస్థలో ఉన్నామని. ఇంకేమంటాడు చూడండి. అవివేకులు ఇంకింత జ్ఞానం కూడా లేకపోవట, మాట తక్కువవారు, చేసుకున్న నిబంధనలు మనుషుల విషయంలో అయినా సరే దేవుని విషయంలో అయినా సరే మీరేటువంటి వాళ్ళు, అనురాగరహితులు అంటే సహజమైన ప్రేమలు కూడా లేనటువంటి వాళ్ళు, నిర్దయులు అంటే దయలేని వారు. ఇలాంటి వాళ్ళందరూ ఇట్టి కార్యములు చేయువారు మరణమునకు తగిన వారని దేవుని న్యాయ విధిని బాగుగా ఎరిగి ఉండి వాటిని ఏం చేస్తున్నారట? చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని చేసే వాళ్ళు ఉంటే తర్వాత వచ్చినలో హృదయపూర్వకంగా సంతోషముగా సమ్మతిస్తున్నారు. ఎంత ఆనందం అలాంటి వాళ్ళు అంటే కొందరికి. కాబట్టి పతనావస్థలో ప్రపంచం ఎంత భయంకరమైన అదో స్థితికి దిగజారిపోయిందో ఆలోచన చేస్తుంటేనే భయం వేస్తుంది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు ప్రపంచం ఎంతో ఏమైపోతుందట? అభివృద్ధి చెందుతుందట, నాగరికత వైపు పరిగెడుతుందట, అధునాతన వైపు పరిగెడుతుందట, టెక్నాలజీలు ఎంతో డెవలప్ అయిపోతుంది. ఆ మొఖం ఎక్కడ పడింది? అది అంత భయంకరమైన నాశనానికి చేరువైంది. ఎంత భయంకరమైన పరిస్థితి ప్రపంచం వెళ్ళిపోయింది. ఈ పతనావస్థలో ఉన్నటువంటి స్థితిగతులను దయచేసి ఆలోచించండి. అంటే పాపంలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తుంటాడంటే దేవుని వలన కలుగు జీవములో నుంచి వేరు చేయబడతాడు. ఇటు లక్షణాలు కలిగిన వాళ్ళంత మొదట ఏమవుతారు? దేవుని వలన కలుగుని జీవంలో నుంచి వేరు చేయబడతారు. రెండవది పాపము వారిని ఏలుతూ ఉంటుంది. మీ పాఠంలో మానవ పతనంలోని చివరి భాగం పాప ఫలితాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఈరోజు పతనం ఎలా సంభవిస్తుందో, పతనావస్థలో ఉన్నామో లేదన్న సంగతిని ఆలోచన చేశామో, పతనం ఎక్కడ ఆరంభమైందో చూసామో,
ఈరోజు ప్రపంచం పతనావస్థలో ఉన్నత స్థితిలో ఉందా? ఏమన్నా తగ్గిందా అని అంటే అప్పుడప్పుడు చెప్తుంటారు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి, ఈ సంవత్సరం ప్రతి సంవత్సరానికి కౌంట్ చేస్తూ ఉంటారు, నేరాల సంఖ్య పెరిగిందా తగ్గిందా అని. సంవత్సరం వదలకపోతే ఈ 2 ఏళ్లలో నేరాల సంఖ్య పెరిగిందా తగ్గిందా అని. పెరుగుతుందా తగ్గుతుందా చెప్పండి? ఎప్పుడైనా తగ్గినట్టేమన్నా ఉండదు. అంటే వాళ్ళు కూడా నేరాలు నానా రకాలు చూస్తుంటారు. ఈ రకమైన నేరాలు కొన్ని తగ్గాయంటారు తప్ప మిగతా నేరాలు తగ్గేదే ఉండదు, అంతకందుకు పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ పరిస్థితి చూడండి, ప్రపంచ మానవాళి స్థితిగతులతో పాటు ఈవెన్ మనం కూడా ఉన్నామేమో అదే పతనావస్థలో. కాబట్టి ఆ పాప ఫలితం, పతనమైన వాడు పాపంలో ఉన్నాడు, మరణంలో ఉన్నాడు. కాబట్టి వాడి గురించి ఏం చెప్తున్నాడు అంటే పాప ఫలితం ఏంటి అని అంటే చూడండి, టూకీగా చదివేస్తున్నాను, టక్ చదివేసి ముగించుకున్నాం. దేవుని ముందు అనుంది, దేవుని నుండి అని రాసుకోండి. అక్కడ ప్రింట్ తప్పుపడింది. జీవములో నుండి వేరొకట, దేవుని వలన కలుగు జీవంలోంచి వేరొకట. ఆ తర్వాత ఏమవుతుంది? పాపం మనుషుణ్ణి ఏలుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? దేవుని ఉగ్రత వాడిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంటుంది? హృదయం కఠినమైపోతుంటుంది. వాక్యం కూడా, మంచి మాటలు కూడా ఎక్కవిగా. ఆ తర్వాత ఏమవుతుంది? మనసు చీకటైపోయి ఉంటుంది. ఇవన్నీ మొదలైతేనే రోమపత్రికలను చదివేవన్నీ మనం. హృదయము శరీర దురాశలకి అప్పగించబడుతుంది, తుచ్చమైన అభిలాషలకు అప్పగించబడుతుంది, భ్రష్ట మనసుకు అప్పగించబడుతుంది. ఇవన్నీ స్థిర నివాసం చేస్తుంటాయి. వీటి వల్ల సమాధానం లేని జీవితాన్ని మనుషుడు కొనసాగిస్తుంటాయి. దేవుని వలన, దేవుని కొరకు, దేవుని స్వరూపములో సృష్టించబడి దేవుని సృష్టిలో ఏలికగా ఉన్నటువంటి వాడు సమస్త జీవరాశులన్నింటికంటే అధోస్థితికి దిగజారిపోయాడని ముందు చూశాం. రెండవది, మానవుని పతనం ఎక్కడ ఆరంభమైంది అని అంటే ఏదైనా తోట నుంచి ఆరంభమై అంతకంతకు గొప్పదైపోతుంది మానవుని పతనం. మూడవదిగా, పాప ఫలితం ఏంటంటే దేవుని మాటలు విని హృదయాన్ని సహితం వెలిగించుకోలేని దుర్దశలోకి మానవాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇది మానవ పతనానికి సంబంధించింది. ఎక్కడ ఆరంభమైందో, ఎలా కొనసాగుతుందో చూసాం. మనం కూడా అదే స్థితిలో ఉన్నామేమో అనేటువంటి విషయాన్ని దయతో జ్ఞాపకం చేసుకొని విషయాలను అర్థం చేసుకోండి. రైట్, ముగింపులోకి వెళ్దాం. దేవుని కుమారులుగా ఉండుటికే సృష్టించబడుతుంది. దేవుని స్వరూపము పోలికలో సృష్టించబడితే మంచి చెడ్డలు తెలివిని సద్వినియోగం చేసుకోలేక పాపం చేస్తున్నాం. మానవులందరిపై దేవుని ఉగ్రత కలదు. పతనం మొగట వలన మానవుడు మనశ్శాంతి లేని స్థితిలో, మిమ్మల్ని సృష్టించిన దానికి దేవునికి మనశ్శాంతి లేదు, మీరు చేసుకుంటున్న పాపాలకి మీకు మనశ్శాంతి లేదు. ఇలాంటి పతనమైన వ్యక్తిని కాపాడటానికి దేవుడు ఏం ఏర్పాటు చేశాడనే పాఠాన్ని తర్వాత భాగంలో నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. ఉన్నతమైనటువంటి జీవితాన్ని మీరు మాకు ఇచ్చారు. ఇప్పటికీ మానవుల పట్ల మీ మనసులో ప్రథమ స్థానమే ఉంది. మీ కుమారుడు క్రీస్తు ద్వారా ఆ మార్గాన్ని మాకు తెలియజేస్తూ వస్తున్నారు. కానీ ఎక్కువ శాతం మంది ఈ ప్రపంచ మానవులందరూ మీ సన్నిధి నుంచి, మీరు అనుగ్రహించిన జీవముల నుంచి వేరు చేయబడుతూ వచ్చారు. మేము వేరు చేయబడిన వారమే. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరలా నూతన జీవాన్ని మాకు ప్రసాదించి నిత్యత్వంలో నీతో ఉండటానికి మీరు గొప్ప ప్రణాళికను చేశారు. అంతటి ఉన్నతమైన మీ తలంపులను మేము అర్థం చేసుకున్నటకు ఈ 3-4 రోజులు ఏర్పాటు చేసుకుని ఉన్నాం. మీ ఆత్మ సహాయమును మాకు మెండుగా దయచేస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. ప్రతికూల పరిస్థితులను తప్పించి అనుకూలంగా పరిస్థితులు మార్చిన విధానం బట్టి స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరూ ఆసక్తితో నీ మాటలు విని అర్థం చేసుకుని బ్రతుకులకు సహాయం చేయండి. మానవ పతనం ఎక్కడ నుంచి ఎక్కడ పడిపోయాడో, ఎప్పుడు ఆరంభమైందో, ఇప్పుడు ఎలా కొనసాగుతుందో, దాని ఫలితం ఏంటో ఆలోచించిన మేము మా జీవితంలో ఒకవేళ ఇంకా పతనావస్థలో ఉన్నాయడలా మీరు చేసిన పథకాన్ని మేము చక్కగా అర్థం చేసుకొని జీవించుటకు సహాయం చేయండి.
ఇప్పటివరకు జరిగించినటువంటి కార్యక్రమాన్ని బట్టి స్తోత్రాలు. భోజనానంతరం జరగబోయే కార్యక్రమాలు కూడా ఉన్నతంగా బోధించబడగలుగుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. 1:35 అయింది. ఖచ్చితంగా మనం 2:30 మరలా క్లాసులో ఉంటాం. కాబట్టి త్వరగా భోజనాల కార్యక్రమం జరిగితే 10 నిమిషాల ముందుగానే పాటలు పాడేస్తే ఖచ్చితంగా 2:35 సబ్జెక్ట్ మాట్లాడటం జరుగుతుంది. ఓకే అండి. సెలవు తీసుకుని క్రమమైన విధానంలో భోజనాలు స్వీకరించండి. తిరిగి 2:30 కూర్చున్నాం.